తెలంగాణ అనే పదమే పలకడం కష్టంగా ఉన్న రోజులను చూసామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. భరించలేని అమానుషానికి తెలంగాణ లోనైందని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో కేసీఆర్ ప్రసంగించారు. ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించిన గులాబీ బాస్ ఇది ఉద్విగ్నమైన క్షణమని అన్నారు. ఆంధ్ర పాలకుల కారణంగా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలో 1969లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని చెప్పారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ ప్రజల కలలు పండాలని 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే ఒకే ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల రుణం తీర్చినటువంటి పెద్దలు కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాధిస్తా అని చెప్పి తన ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి, భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం. ఇప్పుడు లేరు మిత్రులు, కానీ కొద్దిపాటి పిడికడ మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు, అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకుని బాధపడే, అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గడ్డ, ఈ ప్రాంతం గతి ఏమిటి, ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేమి నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దాన్ని నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు నడిపి కాడెత్తేయడం, వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు. ఆ బాబు ఆ ఫోటో ఉండి అమ్మా తర్వాత తీసుకున్నాడు, పట్టుకోను, ఈ టైంలో కాదు కదా, ఆ ఫోటో అక్కడ పెట్టుకో, 4 ముచ్చట్లు మాట్లాడుకున్నాక పెట్టుకుందాం అదంతా. సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కాదు, అసలు తెలంగాణ అంటే మాట్లాడుడే కష్టం. ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్, ఆనాడు ఉన్నటువంటి స్పీకర్, మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని, తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి. అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ? చాలా భయంకరం ఊహించుకుంటే. తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు. సో వేర్ వాజ్ తెలంగాణ? వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ప్రణయ భాస్కర్, వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న, నేను కరెక్ట్గా చెప్పిన, మీరే కరెక్ట్గా వినలే. సో చాలా దుర్భరమైన పరిస్థితి. ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో 10 మంది కూర్చున్న చోట తెలంగాణ ముచ్చట పడితే క్యా లగాయ్ భయ్, క్యా దుకాన్ లగాయ్, అంత ఈజీగా, అంత పేలవం అయిపోయింది తెలంగాణ.